వాజీ మార్నింగ్ డిబేట్కి స్వాగతం. నా పేరు ప్రసాద్. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశాలు అంతర్జాతీయ ఘనత సాధించిన స్మార్ట్ సిటీ విశాఖ, అదేవిధంగా ఎన్నికల కమిషన్కి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మధ్య జరుగుతున్నటువంటి లేఖల యుద్ధంపై ఈరోజు మన డిబేట్ కొనసాగుతుంది. అయితే ఈరోజు మన డిబేట్లో పాల్గొనడానికి వచ్చారు వైసీపీ నుంచి కంచరాన గాయత్రి గారు, అదేవిధంగా టౌన్ బిల్డింగ్ కమిటీ సభ్యులు దాకమర్రి బాలాజీ గారు. నమస్కారం, వెల్కమ్ టు వాజీ స్టూడియో అండి. ముందుగా మేడం మీరు చెప్పండి మేడం, స్మార్ట్ సిటీ ఇటు అంతర్జాతీయ ఘనత సాధించింది, ఒక పార్క్కి సంబంధించి ఇంత మంచి ఘనత సాధించిన తరుణంలో ఇటు ప్రజలు కూడా తీవ్రమైనటువంటి హర్షం వ్యక్తం చేస్తున్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. దీని గురించి ఏమంటారు? అంటే ప్రస్తుతం మనకున్నటువంటి విశాఖపట్నం అయితే చాలా అందమైన సిటీ అనేది మనందరి భావన. అలాగే రాష్ట్ర ప్రజలు కానీ దేశ విదేశాల నుంచి కూడాను గతంలో ఇక్కడ జరిగినటువంటి సదస్సులకు కూడాను ఎక్కడెక్కడి నుంచి మొత్తం ప్రపంచ దేశాల నుండి చాలామంది డెలిగేట్స్ వచ్చారు, చూశారు. వాళ్ళందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. కానీ ఈరోజు మన విశాఖపట్నం ఈ ఘనత సాధించడం అనేది నిజంగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి పుణ్యంగా నేను భావిస్తున్నాను. అలాగే మరి ఫ్యూచర్లో ఈ విశాఖపట్నం మరి స్మార్ట్ సిటీగానే కాకుండాను రాస్తున్నానంట చెప్పండి. ఓకే చెప్పండి. అంత ఏంటంటే ఇప్పుడు మళ్ళీ క్యాపిటల్ ఒకటి రాబోతుంది విశాఖపట్నానికి. అదొక ఇది క్యాపిటల్కి ఇదొక తలమానికంగా నేనైతే అనుకుంటున్నానండి. ఇంకొకటి ఏంటంటే విశాఖపట్నం ఈ గ్రేట్ సిటీ అనే దానికంటే ప్రపంచ నగరాలలో పోటీ పడి ఈ విధమైనటువంటి ఘనత సాధించినటువంటి విశాఖపట్నంలో మనమందరం నివసించటమే ఒక ఘనతగా నేనైతే ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మరి రాబో తరాలకి ఈ విశాఖపట్నం ఇంకా ఒక మోడర్న్ సిటీ, అంటే దేశ విదేశాలలో ఎలా అయితే ప్రపంచ దేశాలలో ఇప్పుడు లండన్ ఇలా ఉన్నాయో వాటన్నింటికి ధీటుగా ఈ విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా విశాఖపట్నం ప్రపంచ పటంలో విశాఖపట్నం అనేది ఆ విధమైనటువంటి ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకుంటుంది అని చెప్పేసి నేను ప్రగాఢ విశ్వాసంతో ఉన్నానండి. ఈ ఆల్ ఎబిలిటీ పార్క్ ప్రత్యేకత కూడా చాలా వరకు ఉంది. అన్ని రకాల ప్రజలకు కూడా, అంటే ఇటు చిన్నారులు పెద్దలుతోనే కాకుండా ముఖ్యంగా దివ్యాంగులు కూడా అక్కడికి వెళ్ళి, ఎవరైతే మానసిక వికలాంగులు ఉన్నారో వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి సరదాగా గడిపే అవకాశం ఉంది. అటువంటి పార్కులు కేవలం ఒకటి, అది కూడా 3.5 కోట్లకు నిర్మాణం జరిగింది కాబట్టి అటువంటివి ఇంకా సిటీలో ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న దీని మీద మీ పార్టీ ఏమైనా ముందుకెళ్ళే అవకాశం ఉందా? ఈ ఆల్ ఎబిలిటీ పార్క్ లివింగ్ అనేది ఇన్క్లూజన్ అవార్డుకి రావటం అనేది నిజంగా అదృష్టమే. కాకపోతే ఏంటంటే మా పార్టీ నుంచి చెప్పాలంటే విశాఖపట్నం పైన మా పార్టీకి ఉన్నంత శ్రద్ధ గతంలో ఏ పార్టీలకి లేదు. ఎందుకంటే విశాఖపట్నం చాలామంది నాయకులను హక్కును చేర్చుకుంది, కానీ విశాఖపట్నానికి ఏ ఒక్క నాయకులు ఉపయోగపడింది కానీ చేసింది కానీ లేదు. స్వతహాగా ఈ విశాఖపట్నం ఇప్పటి వరకు డెవలప్ అయింది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈ క్యాపిటల్ అనౌన్స్ చేశారు మా ప్రభుత్వం, అండ్ మా సీఎం గారు, నెక్స్ట్ మా జాతీయ నాయకుడు విజయసాయిరెడ్డి గారు, జనరల్ సెక్రటరీ, నేషనల్ జనరల్ సెక్రటరీ విజయసాయిరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా విశాఖపట్నంపై ప్రత్యేక దృష్టి ఏర్పాటు చేసుకొని అసలు విశాఖపట్నమే మెయిన్ క్యాపిటల్ గా తీర్చిదిద్దాలన్నంత ఇంట్రెస్ట్ తో ఉన్నారండి. రైట్, చూద్దాం మేడం. అంటే గత ప్రభుత్వాలు ఏవి చేయలేదని చెప్తున్నారు. మీ ప్రభుత్వం వచ్చే సంవత్సరాల కాలం అయింది. సంవత్సరాల కాలంలోనే విశాఖపట్నం ఇంత అభివృద్ధి చేస్తారా, లేదంటే గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధినే మీరు చెప్పుకుంటూ ముందుకెళ్తున్నారని చెప్పి కూడా టీడీపీ అంటే విశాఖని అభివృద్ధి చేయాల్సిన పని లేదు, విశాఖ ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరమే, ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు ఇది స్వతహాగానే విశాఖపట్నం అనేది అభివృద్ధి చెందిందండి. ఎందుకంటే విశాఖపట్నానికి ఇటు చూస్తే చుట్టువైపులా కొండలు, అలాగే ఒక బీచ్, ఒక చాలా అసలు భారతదేశంలోనే ఎంత మంచి బీచ్ ఉండదేమో అన్నంతగా బీచ్ ఒకటి ఉంది. ఎందుకంటే ఇవి స్వతహాగానే ఎన్నో అందాలతో కూడుకున్నటువంటి విశాఖపట్నము స్వతహాగా ఈ ఇండస్ట్రీస్ అవనివ్వండి, లేకుంటే షిప్ యార్డ్ అవనివ్వండి, ఎయిర్పోర్ట్ అవనివ్వండి, ఈ రకంగానే అభివృద్ధి చెందింది తప్పితే గత ముఖ్యమంత్రులు లేకుంటే విశాఖపట్నానికి ఏదో చేశారు, ఏదో పట్టుకొచ్చారు అనేదైతే లేదు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఇప్పుడు ఈ క్యాపిటల్ అనేది విశాఖపట్నానికి ఎక్కువగా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. సో రేపన్న రోజు విశాఖపట్నం కనుక క్యాపిటల్ అయింది కదా, ఇప్పుడు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, ఈ విధంగా ఇది డెవలప్ అవుతుంది. కాబట్టి నేను అనుకుంటాను ఇక్కడ నుంచి ఏది డెవలప్ అయినా మా పార్టీ క్రెడిట్ లోకే వస్తుంది, మా సీఎం గారి క్రెడిట్ లోకే వస్తుంది అనేది మా అందరి ప్రగాఢ విశ్వాసం. డెవలప్మెంట్ క్రెడిట్ అయితే ఓకే, లేదు ఇటు
ప్రతిపక్షమే కావచ్చు, కొంతమంది ప్రజానికం కూడా కేవలం విశాఖలో ఉన్నటువంటి ఏదైతే విలువైన భూములు ఉన్నాయో భూముల ఆక్రమణ కోసమే ఇటు రాజధాని ప్రకటన చేశారు అన్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తాయి. అంటే విశాఖపట్నం భూముల్ని ఆక్యుపై చేయడానికే రాజధాని ప్రకటించారు అని అంటే గతంలో ప్రభుత్వాలు సిట్ కమిషన్స్ వేసినాయి, తర్వాత గతంలో ఎంతమందో ఆక్రమించుకున్నారని చెప్పేసి ఉందండి, కంటిన్యూటీ అవుతుంది. కానీ అది గతంలో వేసినటువంటి పాపమే, అది గతంలో చేసిన తలా పిడికడు తలా పాపం అన్నట్టుగా గత ప్రభుత్వాలు ఆక్రమించుకున్నాయి, పంచుకున్నాయి, అవన్నీ చేశాయి. తర్వాత గత ప్రభుత్వము కూడాను విశాఖపట్నము అసలు శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పింది, విశాఖపట్నమే క్యాపిటల్ అవ్వాలి అని చెప్పింది. కానీ అప్పుడంతా ఆయన కూడాను హైదరాబాద్లో తెలియక నేను ఇది ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి డెవలప్ చేశాను, ఈ రోజు వదిలిపెట్టి రావాల్సి వచ్చినప్పటికీ నేను హైదరాబాద్ను వదిలిపెట్టి విజయవాడ వచ్చేసాను, సో ఇలా కాకుండా వికేంద్రీకరణ చేస్తాను, అన్ని ప్రాంతాలు నేను అభివృద్ధి చేస్తాను అని గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఈ విషయం బయటపెట్టారండి. కానీ మరి కొన్ని ప్రలోభాలకి లొంగి ఆయన విజయవాడ ఇంకా ఇక్కడ వైజాగ్ కంటే ఇంకా ఎక్కువ ప్రాంతాలు ఖాళీగా ఉన్నాయి, ఇంకా ఆక్రమించుకొని ఇన్సైడర్ ట్రేడింగ్ చేయాలని కొంతమంది నాయకులు, ఆయన యొక్క ఫాలోవర్స్ వాళ్ళందరూ మరి సూచనలు ఇచ్చినట్లున్నారు. ఆ రకంగా మరి విజయవాడని అమరావతి ఇక్కడే డెవలప్ చేయాలని చెప్పేసి అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కమ్యూనిటీ నాయకులు అవనివ్వండి, లేకుంటే టీడీపీ లీడర్స్ అవనివ్వండి, లేకుంటే సీఎం గారి ఫాలోవర్స్ అవనివ్వండి, ఎవరైనా కూడా మొత్తం మీద అక్కడ వాళ్ళంతా కూడా ఆక్రమించుకొని చేయాలన్న ఉద్దేశంతో అది విజయవాడకి వెళ్ళిపోయిందండి. కానీ విశాఖపట్నం భూములు ఆక్యుపై చేయాలి అంటే ఆక్యుపై చేయాల్సిందంతా క్రీమ్ లేయర్ అంతా వీళ్ళు ఆల్రెడీ చేసేసుకొని తినేశారండి. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, అయితే ఏంటంటే ఆక్రమణలు కొంతవరకు తొలగిస్తున్నారు, అవకాశం ఉన్నంత మేరకు ఎంత పెద్దవాడినైనా ఉపేక్షించేది లేదు అని చెప్పేసి ఈ ఆక్రమణలు నెక్స్ట్ పెద్ద నాయకుల పేర్లు చెప్పి భూములు ఏవైతే ఏమన్నా అన్యాక్రాంతం చేస్తూ దందాలు జరుపుతున్నారో వాళ్ళని సస్పెండ్ కూడా చేసిన ఘటన కూడా మనం చూసాం. సో ఇది ఒక రోల్ మోడల్ అండి విశాఖపట్నానికి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి ఒక ముందుకెళ్తుంది అంటే విశాఖపట్నం ముందు ఒక రోల్ మోడల్గా మారబోతుంది అని చెప్పేసి మేమందరం మా పార్టీ నుంచి మా ప్రభుత్వం నుంచి కూడా మేము నమ్ముతున్నామండి. బాలాజీ గారు మీరు చెప్పండి, స్మార్ట్ సిటీ వరల్డ్ కాంగ్రెస్లో 3వ స్థానం సాధించినటువంటి మన ఎబిలిటీ పార్క్ గురించి మీరేమంటారు? స్మార్ట్ సిటీ గురించి అంటే ముఖ్యంగా నగరం అభివృద్ధి అంటే కేవలం ఈ పార్కులు ఇవన్నీ కాకుండా ముఖ్యంగా నగరంలో జీవిస్తున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా అభివృద్ధి చెందాల్సిన బాధ్యత ఉంది, దీని గురించి ఏమంటారు? ముందుగా వాజీ ప్రేక్షకులకి అలాగే నాకు ఈ అవకాశం కల్పించిన ప్రసాద్ గారికి, వాజీ ప్రసాద్ గారికి, శేఖర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక్క విషయం అందరూ గమనించాలి, విశాఖపట్నం అనేది ఎప్పుడు ఈరోజు మనం గుర్తించాం, ఈరోజు ప్రపంచం గుర్తించింది అంటున్నారు. నాడు బ్రిటిష్ వాళ్ళు కూడా మన విశాఖపట్నాన్ని గుర్తించి ఇక్కడ వాటర్ రేవ్ నిర్మించడం జరిగింది, కేజీహెచ్ నిర్మించడం జరిగింది, జడ్జి కోర్ట్ నిర్మించడం జరిగింది, అలాగే ఏదైతే ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ ఉందో కలెక్టర్ ఆఫీస్ నిర్మించడం. అలాగే విశాఖపట్నంలో ఉన్న సౌకర్యాలు ఇప్పుడు మనం కొత్తగా అనుకోవడం కాదు, ప్రపంచం ఎప్పుడో గుర్తించింది. అంటే బ్రిటిష్ వారు ఎప్పుడో గుర్తించారు ఈ విశాఖపట్నం అనేది మంచి రోల్ మోడల్. ఇక్కడ నుంచి బిజినెస్ చేసుకోవడానికి అన్ని సదుపాయంగా ఉంటుంది, ఇక్కడ ఉండి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా కష్టపడే గుణం ఉంటుంది. మామూలుగా ఏంటంటే ఈ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఇచ్చాపురం వరకు ఏదైతే ఉందో వీళ్ళందరికీ కూడా కష్టం, ఎక్కడ కష్టపడడం తప్ప వేరే ఇదే తెలియదు. ఆ తెలియపోవడంతో ఈరోజు మన విశాఖ సంపద ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా ప్రపంచ దేశాలు అంటే బ్రిటిష్ వారు కానీ, ఫ్రాన్స్ వారు కానీ, డచ్ వారు కానీ ఎంతమంది వచ్చినా సరే మన దేశం నుంచి పీక్కొని వెళ్ళిపోతున్నారు తప్ప ఒక్కటి కూడా ఇక్కడ నుంచి మన అభివృద్ధి అనేది వెనక్కి నెట్టేశారు. అప్పట్లోనే స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన విశాఖపట్నానికి వచ్చేసరికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని మద్రాసుకి వెళ్ళిపోయింది. ఆ మద్రాసు వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వచ్చిన ఆదాయాన్ని మద్రాసుకి తీసుకెళ్లి వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. సరే ఇక్కడికి వదిలేసండి, మన ఆంధ్రప్రదేశ్ వచ్చింది, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, కర్నూలు ఫస్ట్ పెట్టారు. కర్నూలు దగ్గర నుంచి తర్వాత హైదరాబాద్కి వెళ్ళింది. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఈ ఉత్తరాంధ్ర తాలూకా సంపద అంతా తీసుకుని వెళ్ళిపోయి హైదరాబాద్లో పెట్టేసి డెవలప్మెంట్ చేసేసి పెద్ద బిల్డింగ్లు కట్టేసాం, పెద్ద రోడ్లు వేసామని చెప్పేసి చాలా చేశారు. నిజంగా ఈరోజు అమరావతి మన ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాజధాని అమరావతి అన్నారు. అమరావతి ఓకే, నిజంగా ఆ అమరావతి ఫస్ట్ రాజధాని అనుకుందామండి. అమరావతి రాజధాని అనుకున్నప్పుడు కాదు అప్పుడే ప్రతి అందరూ ఇప్పుడు అమరావతి రాజధాని అనేది ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా ఉండొచ్చు, దాని విషయం కాదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. ఒక అసెంబ్లీ ఉంది, దాంట్లో అందరూ తీర్మానించుకున్న తర్వాతే అమరావతికి వెళ్ళారు. అలా వెళ్ళకుండా ముందే చెప్తాను, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా మన ప్రజలే, అక్కడ ఉన్న రైతులు కూడా మన ఆంధ్రులే. ఇప్పుడు స్మార్ట్ సిటీ కింద ఇది డెవలప్మెంట్ అయ్యిందంటే నిజంగా
ఆ మేడం గారు చెప్పినట్టు స్మార్ట్ సిటీ అనేది డెవలప్మెంట్ విశాఖపట్నం సహజ సిద్ధంగా ఎవ్వరూ కూడా దానికి రూపాయి పెట్టుబడి పెట్టకుండా ఉన్నది ఏంటంటే మన బీచ్ ఏరాడ కొండ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ సహజ సిద్ధంగా ఉన్నాయన్నమాట. దీన్ని ఎవరు కూడా మనం అనడానికి లేదు. ఇటువంటి పార్కులు అభివృద్ధి చెందితే నగరం అభివృద్ధి చెందుతుందా, లేదంటే ఇప్పుడు మీరు ఒక వీధి వర్తనకు సంబంధించిన సంఘానికి మీరు ఒక నాయకుడిగా ఉన్నారు, అదేవిధంగా తోపుడు బళ్ళకు కూడా మీరు నాయకుడిగా ఉన్నారు. ఎందుకని గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఒక స్మార్ట్ వెండర్స్కి సంబంధించి ఒక దాన్ని స్మార్ట్ హాకర్స్ జోన్ కూడా నిర్మాణం జరిగింది. ఆ స్మార్ట్ హాకర్స్ జోన్ నిర్మాణం జరిగిన తర్వాత దీర్ఘకాలంగా ఇప్పటివరకు కూడా ప్రారంభోత్సవానికి వచ్చుకోలేదు. కారణం ఏంటి? దాని మీద మీరు ఎటువంటి ఉద్యమం చేయబోతున్నారు? యాక్చువల్లీ దానికోసం మేము 15 సంవత్సరాలు దీనికి పునాది పడింది సార్. అది ఫస్ట్ ఉడా మన జైలు అనమాట. మన జైల్ని తీసుకువెళ్ళిపోయి అడవరంలో పెట్టిన తర్వాత చిన్న మిగిలిపోయిన బిట్టు మొక్క, అది వేస్టేజ్ అంతా తీసుకొచ్చి దాని మీద పెట్టారు. పెట్టిన తర్వాత దాని మీద ఏంటంటే దాని మీద వాళ్ళ తోపుడు బళ్ళు అన్ని పెట్టుకొని ఏదో వ్యాపారం చేసుకుంటుంటే అప్పుడు గవర్నమెంట్ ఏమో మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండేవాళ్ళు ఏంటంటే వాళ్ళ సమైకేంద్ర ఉద్యమంతోనే వాళ్ళకి సరిపోయింది. చిరు వ్యాపారస్తుల గురించి పట్టించుకునే నాదుడు లేడు. కాకపోతే ఏంటంటే ఏదైనా సమస్య వస్తే మన నాయకుల దగ్గరికి వెళ్ళడం, ఏదో అప్పుడు పోలీసులది మున్సిపాలిటీ సమస్య తీర్చడం తప్ప ఇక్కడ జోన్లు కడదామని చెప్పేసి ఏనాడు కూడా ఏ నాయకుడికి కూడా లేదు సార్. అది మాత్రం 100% నిజం. ఉద్యమం చేసిన దానికి దేవుడి దయ వల్ల అప్పుడే, అంటే నేను పార్టీలను కాదు సార్, యాక్చువల్ వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే పార్టీల గురించి మనం మాట్లాడేదానికి ఇది కాదు, సమయం కాదు, సందర్భం కూడా కాదు. వ్యక్తిగతంగా చెప్తాను. అప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, స్థానికంగా ఉన్న ఎంపీ గారు ఇద్దరు కూడా నిజంగా సార్ ఈ జోన్ ఇలాగ ఏర్పాటు చేయొచ్చు, ఇది పేద ప్రజలకి ఉపయోగపడే అవకాశం ఉంది. పక్కనే ఫిష్ మార్కెట్ అనేది కట్టారు, మోడర్న్ ఫిష్ మార్కెట్ అనేది కట్టారు. దాన్ని ఇంకా మోడర్న్ చేస్తామన్నారు, చాలా మంచిది. అలాగే ఈ జోన్ కూడా, ఈ మొక్కను కూడా ఈ చిరు వ్యాపారస్తులకు కేటాయిస్తే ఈ ప్రభుత్వానికి మీకు కూడా మంచి ఇది తగులుతుంది, ఇది వస్తుంది, అలాగే మైలేజ్ వస్తుంది, అలాగే మా చిరు వ్యాపారస్తులందరికీ కూడా న్యాయం జరుగుతుంది సార్ అని చెప్పగానే రెండు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు స్పందించడమంటే హోటాహోటీగా వచ్చి చూశారు. ఎమ్మెల్యే గారు చూసి ఈ ప్లేస్ అంతా కూడా చిరు వ్యాపారస్తులకు కేటాయించడానికి అనువైన ప్లేసు, పేద ప్రజలందరికీ కూడా ఇది నేను కట్టిసిస్తా అని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారమే ఆయన ఏదైతే అనుకున్నాడో, తడవుగా అనుకున్నారో అదే విధంగా మొత్తం అంతా కూడా స్థానికంగా ఉన్న ఇక్కడ పివి గిరిధర్ గారు, గతంలో మీకు తెలిసి ఉంటుంది, ఆయన కూడా చాలా మంచి వ్యక్తి అయినా ఆయన సహకారంతో ఆ ప్లేస్ని మేమందరం కూడా ధర్నా చేసుకొని ఇవి చేసుకొని సాధించడం జరిగిన తర్వాత మా ఎదురుగుండా ఉన్న వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ వచ్చేసండి, అది ఓపెనింగ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఈ యొక్క ఒకటే మొక్క అన్నారు సార్, ఆయన ఎమ్మెల్యే గారు ఒకటే మొక్క అన్నారు, ఈ జోన్ ఇక్కడ మీకు షాపింగ్ కాంప్లెక్స్ కానీ కట్టించి నేను ఇవ్వకపోతే, రోడ్డు మీద బళ్ళు కానీ నేను షాపింగ్ కాంప్లెక్స్ కట్టించకపోతే రాజీనామా చేస్తాను, ఈ పదవిలో ఉండి నాకు ఇంకా ఉపయోగం లేదు. సరే నిర్మించారు కరెక్టే, ప్రారంభించలేదు కదా ఇప్పటివరకు. దాన్ని పుట్టుపర్వతాలు సార్. ఇలాగ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మని చంద్రబాబు నాయుడు, అప్పుడున్న గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి ఆ యొక్క పేదల కోసం కట్టిసి ఇచ్చారు సార్. అక్కడ వరకు బాగానే ఉంది. ఓపెనింగ్ వచ్చేసరికి ఎందుకు డిలే అయింది? ఓపెనింగ్ వచ్చేసరికి రకరకాల, అంటే ఒక పేదవాడికి సాధించుకోవడం ఎంత కష్టమో దాంట్లోకి వెళ్ళడం ఇంకా అంత కష్టం సార్. ఇప్పుడు ఇల్లు రావడం ఇల్లు వచ్చేసిందని పేపర్ మీద ఇచ్చేస్తున్నారు, కానీ ఆ ఇంట్లో దిగడం ఎంత కష్టం అవుతుందో ఈ రోజు మా పరిస్థితి కూడా అంతే. ఎందుకంటే ప్రతి దానికి కూడా దాన్ని ఏదో అంటారు, ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు, వాళ్ళకి ఇన్నే కదా ఉన్నాయి, మిగిలిన మాకుంటాయి కదా అని చెప్పేసి వాళ్ళు బయట వాళ్ళు అనమాట. ఇది పేదవాళ్ళు కొట్టుకుంటే ప్రాబ్లం లేదు సార్, ఎందుకంటే అరువులు ప్రాబ్లం లేదు, అరువులకి ఏమీ లేదు. నిజంగా చెప్తున్నాను, అరువుల వరకు అయితే ఓకే. నిజంగా పేదవాడు కొట్టుకుంటే అది మిగిలిన షాపులు ఏవైతే ఉన్నాయో అవి పేదవాళ్ళని గుర్తించి ఇవ్వండి, తప్పులేదు. కానీ ఆ షాపుల కోసం పార్టీ వాళ్ళు, పార్టీ నాయకులు, కొంతమంది డబ్బున్న బడాబాబులు, కొంతమంది ఇంకొకళ్ళు కొట్టుకోవడం వల్ల ఈ రోజు మా షాపుల మీద ఉన్నవి లేనివి క్రియేట్ చేసి అక్కడ వీళ్ళు లేరు, వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు అసలు లేరు అని చెప్పేసి క్రియేట్ చేసి దాన్ని అలాగా ఏంటంటే ఎలక్షన్ వరకు తీసుకొచ్చారు. ఎలక్షన్ వరకు తీసుకురావడంతో కరెక్ట్గా ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, సార్వత్రిక ఎన్నికలు వచ్చేసినాయి. ఆ ఎలక్షన్ కోడ్ వల్ల అలా డిలే అయిపోయింది. తర్వాత ప్రభుత్వం మారింది. ఆ ప్రభుత్వం తలపెట్టిన పనులన్నీ కూడా ఈ ప్రభుత్వం ఒకటే కాదు, కేవలం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి అది ఒకటే కాదు, ఇంకా చాలా మంది వీధి వర్తలు కూడా చాలా వరకు న్యాయం జరగలేదు, అద్దులు కట్టుకోలేక సగం అర్ధాకలతో ఇప్పటికి కూడా జీవిస్తున్న పరిస్థితి ఉంది. అవును సార్. అటువంటి వారికి న్యాయం జరిగే అవకాశం ఉందా? కేవలం అంటే ఇప్పుడు అంటే మనం అభినందించవచ్చు, ఆ విజువల్స్ చూస్తున్నాం, అంత మంచి పార్క్ విశాఖపట్నంలో నిర్మించడం, అది కూడా బీచ్లో నిర్మించడం, దానికి మంచి ర్యాంకింగ్ రావడం, 3వ స్థానం ఏదైతే నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో 3వ స్థానం దక్కింది, ఇదంతా అప్రిషియేట్ చేయవలసిన విషయం. అయితే ఇటు నగరవాసుల్లో చాలా వరకు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారు, అందులో చాలా వరకు మీలా అంటే మీరు కూడా తరపున నాయకులుగా చాలా పోరాటాలు చేశారు కాబట్టి అది పరిపూర్ణ. యాక్చువల్లీ విషయం ఏంటంటే
ఇక్కడ ఒక లేబర్ సిటీ ఉందండి. లేబర్గా అంటే ఒక 100 బళ్ళు ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ రోడ్ నుంచి దగ్గరికి మన బీచ్ రోడ్ అంతా కలిపి 100 మంది వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళందరినీ ఇది బీచ్ రోడ్ కాబట్టి సుందరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫుడ్ కావాలి కాబట్టి ఏదో విధంగా చేసుకుంటున్నారు. ప్లస్ ఎదురుకుండా బడాబాబులకి ఇటువైపు రోడ్డు మీద బడ్డీ పెట్టుకొని ఒక చిన్న బల్ల వేసుకొని చెక్క బల్ల వేసుకొని మూరి మిక్సర్ అమ్ముకొని కలుపుకొని అమ్ముకుంటున్నాడు సార్. అమ్ముకుంటున్నోడికి ఎదురుకుంటే ధీటుగానే ఇటు పక్కనేమో దోశల క్యాంపులు పెద్ద పెద్ద క్యాంపులు అని చెప్పేసి, కానీ ఈ బల్ల ఇటు మారిస్తే ఇక్కడ ఉండడానికి వీల్లేదు. కానీ యువతల వైపు మాత్రం పెద్ద పెద్ద ట్రక్కులు కంటైనర్లు తీసుకొస్తే వాడికి పర్మిషన్ ఇస్తున్నారు. అది ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి. నిజంగా ఏంటంటే నిజంగా ఈ బల్ల తీసుకెళ్లి స్టీల్ బల్ల పెట్టుకున్నా, వీడు చిన్న అద్దాలతో మేకప్ చేసుకుని అక్కడ బండి పెట్టుకున్నా వాడిని అక్కడ ఉంచరు. జీవీఎంసీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు. కారణం ఏంటంటే వాడు పేదవాడు సార్. వాడికి ఎటువంటి న్యాయం జరగట్లేదు. ఈ రోజు వరకు కూడా జరగట్లేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అది ఏ ప్రభుత్వం కానివ్వండి, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ లేదనుకుంటే స్థానికంగా కానీ ఎవరైనా సరే ఎన్ని గెలిచినా పేదవాడు బతుకుని ఈ రోజు వరకు తలరాత మార్చే నాయకుడు ఈ రోజు వరకు లేడు సార్. ఎందుకు కారణాలు ఏంటంటే చిరు వ్యాపారస్తులు చూడండి, అప్పటికి ఇప్పటికి చిరు వ్యాపారస్తులు స్వయంకృతంగా బతకడం తప్ప ఈ రోజు వరకు కూడా వాళ్ళకి మేము ఉన్నాము అని చేయి చాచిన నాయకులు అయితే ఎవరు లేరు సార్. ప్రపంచం చూస్తున్నాం, చాలా దేశాల్లో చూస్తున్నాం. మాకు చాలా మంది చాలా చూపిస్తున్నారు. ఏ విధంగా అంటే పలానా భువనేశ్వర్ చూడండి, పలానా అవి చూడండి, పలానా ఈ రాష్ట్రంలో చూడండి ఇలా చేశారు. ఆ రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారు సార్? రోడ్డు మీద పోలే వాళ్ళకి ఎన్ని ప్రభుత్వాలు వచ్చేసారు. ఈ మధ్య గుర్తింపు కార్డులు సార్, నిజం చెప్తున్నాను, గుర్తింపు కార్డులు 12,000 మందిని గత 2009 నుంచి చూశారు. సడన్ గా ఇప్పుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చిరు వ్యాపారస్తులకి భరోసా కింద అంటే ఈ యొక్క కరోనా కాలానికి కష్టకాలానికి 10,000 రూపాయలు అని చెప్పేసి ఇవ్వడం చేస్తే 50,000 కార్డులకి నమోదయ్యాయి అని చెప్పేసి ఇప్పుడు అంచనా. ఎలా మిగతా వాళ్ళకి ఎలా న్యాయం జరుగుతుంది అంటే ఇన్నాళ్ళు 12,000 మంది 2009 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం వరకు 12,000 మందిని 13,000 మందిని చూపించారు విశాఖ జిల్లా మొత్తం మీద. మేడం గాయత్రి గారు మీరు చెప్పండి, మీరు విన్నారు పూర్తిగా. ఇటు బాలాజీ ఏంటంటే ఇప్పుడు పూర్తిగా ఉన్నటువంటి నగరంలోనే కాకుండా నగర శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి వీధి వర్తకులకు అదేవిధంగా తోపుడు బల్ల వ్యాపారులకు కూడా ఒక నాయకత్వం వహిస్తున్నారు. ఈయన చెప్తున్న మాట ఏంటో మీరు ఆలకించారు, విన్నారు పూర్తిగా. ఇప్పటికైనా మీ ప్రభుత్వం దృష్టికి ఇటువంటి సమస్యలు మన వాజీ ఛానల్ తరపున కావచ్చు మీరు తీసుకెళ్ళగలరా? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బీచ్ రోడ్దే చెప్తున్నారు, ముందున ఒక పేదవాడు ఒక చిన్న బల్ల పెట్టుకుంటే దాన్ని ఎదుర్కొంటా సేమ్ క్వాలిటీ ఉన్నటువంటి ట్రక్ వచ్చి పెడుతున్నారు. అంటే జనరల్గా బాలాజీ గారు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఈ విషయం నేను మా ప్రభుత్వం దృష్టికి మా నాయకుల ద్వారా నేను తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను. అయితే గతంలో కంటే మరి బాలాజీ గారు మరి నేనైతే అనుకుంటున్నాను మరి విస్మరించారో ఏమో నాకైతే తెలియదు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు చేయూత, జగనన్న చేయూత అని చెప్పేసి ఈ స్ట్రీట్ వర్కర్స్, ఈ స్ట్రీట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వీధి వర్తకులు వాళ్ళు మరికొంత విరివిగా వర్తకం చేసుకునే విధంగా 10,000 రూపాయలు 15,000 రూపాయలు వీళ్ళకి వడ్డీ లేనటువంటి ఇది కూడా లోన్ కూడా ఇస్తున్నారు. మరి ఇచ్చి వీళ్ళందరూ లోన్ అంటే మీన్స్ 10,000 సహాయం చేస్తున్నట్టుగానే ఇస్తున్నారు. వీళ్ళు అది సబ్సిడీ రుణం ఇస్తున్నారు. ఆ విధంగా వీళ్ళకి వ్యాపారం చేసుకునే విధంగా వీళ్ళు మా ప్రభుత్వం అయితే ఎంకరేజ్ చేస్తుంది. మరి ఇంకా అంటే ఒకేసారి అందరికీ న్యాయం జరగడం అంటే కష్టం. అందులో ఇప్పుడు వచ్చి 2 years అవుతుంది. కరోనా టైము మనకి రెవెన్యూ మొత్తంగా మొత్తం ప్రపంచ దేశాలే అసలు ఆర్థికంగా నాకేంటి అనుకున్నటువంటి దేశాలే ఈరోజు డేలా పడిపోయినాయి. అలాంటిది మరి మన ఆంధ్ర రాష్ట్రం అంటే ప్రత్యేకించి అప్పుడు ముందే మన ఉమ్మడి రాష్ట్రం నుండి విడిపోయి వచ్చింది. అప్పటికే ఉన్నటువంటి అప్పులు అవనివ్వండి, లేకుంటే ఆర్థిక సమస్యలు అవనివ్వండి, అందులో మునిగి ఉన్నప్పుడు ఈ కరోనా అనేది ఒకటి వ్యాపించింది. ఈ కరోనా వలన ఎక్కడా కూడా ఎటువంటి ఆదాయాలు లేకపోగా కనీసం వీధి వర్తకులు కానీ లేకుంటే ప్రైవేటు ఎంప్లాయీస్ కానీ జీవన విధానమే చాలా అస్తవ్యస్తం అయిపోయిందండి. ఇలాంటి పరిస్థితుల్లో మరి వీధి వర్తకులకి సహాయ సహకారాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందలేదు అనేది మరి కొంతవరకు వాస్తవమేనండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి 2 years అవుతుంది. 2 yearsలో లాస్ట్ ప్రభుత్వాలని కంపేర్ చేసుకుంటూ వస్తే గనక 90% వీళ్ళు సాటిస్ఫై చేస్తున్నారు అనేది మరి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారండి. ఇప్పుడు మేము పాదయాత్రకని వెళ్తున్నాము, ఎక్కడ ఏ వార్డులో కూడాను మాకు ఇలాగ అన్యాయం జరిగింది అని ఏ ఒక్కరు కూడా ముందుకు రావటం లేదు. ఎందుకంటే పార్టీలకు అతీతంగా
మేము అంటే ఏంటి లింగ భేదం లేకోకుండా పార్టీలకు అతీతంగా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అవలంబిస్తున్నాం. ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా నడిపిస్తున్నారు. మరి ఎవరికి ఏ విధమైనటువంటి సంక్షేమ పథకం వలన అవసరం తీరుతుంది అంటే ఆ విధమైన సంక్షేమ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కూడాను సహాయ సహకారాలు అయితే మా ప్రభుత్వం నుండి అందుతున్నాయండి. మరి ఇంకా మీరు గతంలో దాన్ని బట్టి చూసుకుంటే ఈరోజు చాలామంది ఈ సచివాలయం ఎంప్లాయీస్ చాలామంది వచ్చారు. వాళ్ళు కూడా ఇంటింటికి వెళ్ళి మీ సమస్య ఏంటమ్మా, మీకేం కావాలి అనేది నోట్ చేసుకుంటున్నారు. మిగతా ఇంకా ఏమైనా కొంతవరకు ఎవరికైనా అంది ఉండకపోతే ఇప్పుడు ఈ ఫ్యూచర్ టైం ఉంది కదా, ఇంకా 3 years టైం ఉంది, ఇంకా ఈ టైంలో కూడా ఇవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి అనేది మా ప్రగాఢ విశ్వాసం అండి. రైట్ మేడం. అంటే మనం చూస్తున్నాం ఇప్పుడు కేవలం సిటీ, స్మార్ట్ సిటీ మనం చూస్తున్నాం, పార్క్స్ ఇవన్నీ చాలా వరకు అభివృద్ధి చెందుతున్నాయి. నగర శివారు ప్రాంతాలు కాకుండా సిటీలో చాలా వరకు మురికివాడల్లో కూడా స్మార్ట్ పార్కులు కూడా ఏర్పాటు చేశారు. ఉదాహరణ మురసల్లో పార్క్ దగ్గర కూడా వ్యాయామం చేసే విధంగా కూడా కొన్ని పార్కులు ఏర్పాటు చేశారు. ఇవన్నీ బాగానే ఉంది. అయితే ముఖ్యంగా ఈ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఎటువంటి భరోసా కల్పించబోతున్నారు? అంటే మీరు ఒకటి ఆల్ ఎబిలిటీ పార్క్ అనేది అసలు నిజంగా చెప్పాలంటే ఉన్నత వర్గాలు వాళ్ళు వెళ్లేదానికంటే ఈ 3.5 కోట్లతో బీచ్లో ఏదైతే ఈ ప్రాజెక్టు కార్పొరేషన్ వాళ్ళు ఇది చేపట్టారో, మరి ఈ పార్కుకి అయితే చెప్పాలనుకుంటే బడుగు బలహీన వర్గాలు, అంగవైకల్యులు ప్రతి ఒక్కరూ కూడా వెళ్లే విధమైనటువంటి పార్కు, ప్రతి ఒక్కరూ కూడా ఆనందపడే అవకాశం ఉండేటటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. మరి ఇట్లాంటి పార్కులు ఇవి డెవలప్ అవుతున్నాయి. ప్రతి పార్కులో కూడా ఇప్పుడు నాకు తెలిసి ప్రతి పార్కులో కూడాను జిమ్ అవనివ్వండి, లేకుంటే చిన్న చిన్న వ్యాయామము ఇన్స్ట్రుమెంట్స్ అనేది ప్రతి పార్కులోనూ ఉన్నాయండి. మా కేరం కాలనీ ఉంది, చాలా చిన్న ఇది వస్తుంది, కానీ అక్కడ కూడా ఒక పార్కులో నేను ఆ పార్క్కి జనరల్ సెక్రటరీనండి, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున. సో ఆ పార్క్ కూడా ప్రతి ఒక్కరు ఎవరు ఏమీ రుసుము కూడా ఉండదు. నామినల్గా వాకింగ్ చేసేవాళ్ళు ఏదో నెలకి ఎంతో ఒక 30 రూపీస్ ఎంతో అది వాచ్మెన్ ఫీజు పే చేస్తారు తప్పితే ప్రతి ఒక్కరు అంటే అట్లీస్ట్ నీట్గా ఉంచుతారు అనే దృక్పథంతో మనం ఆ విధమైన నామినల్ ఫీజు పెట్టి చేస్తున్నారు. అదేంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయాలి, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలనే దృక్పథంతో ఈ పార్క్స్ అన్ని కూడా డెవలప్ అవుతున్నాయండి. ఇంకా విరివిగా డెవలప్ చేస్తారండి. ఎక్కడైతే ప్లేస్ ఉంటుందో అక్కడ పార్కులు ఇవ్వడానికి కూడా అప్పుడు కూడాను కార్పొరేషన్ వాళ్ళు స్థానికులు ఏంటది ఉమ్మడిగా చేస్తామని చెప్పేసి ప్రాతినిధ్యం వహించి చేసుకుంటాం అనేదానికి ప్రతి దగ్గర డెవలప్మెంట్కి ఇచ్చారండి. అలాగే డెవలప్ అయినాయండి. మన రెండో టాపిక్ వెళ్దాం మేడం. రెండో టాపిక్ చూస్తే కనుక మన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ గురించి అయితే కనుక ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక దుమారం లేస్తుంది. ఇప్పుడు ఒక విధంగా చూస్తే కనుక ఈ అవార్డులు ఒక విధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి పేరు తీసుకొస్తుంటే ఈ ఎన్నికల నిర్వహణ ఒక మరో దుమారం లేపుతూ దీనికి వ్యతిరేకంగా ఇది ఒక చెడు పేరు తీసుకొస్తుందని భావించవచ్చు. ఎందుకంటే ఎన్నికల నిర్వహణ ఒక ఎన్నికల కమిషన్కి అదేవిధంగా ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నటువంటి వారు ఏ విధంగా చూడొచ్చు? అసలు ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్కి జరుగుతున్న వారు అనేది నేను అనుకునేది ఏంటంటే ప్రస్తుతం అయితే ఈ కరోనా కొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ ఉంది. స్కూల్స్ ఓపెన్ చేశారు, మళ్ళీ క్లోజ్ చేశారు. సో ఇది ఇంకా ఈ టైంలో తగ్గే టైంలోన మళ్ళీ మనం ఎలక్షన్స్కి వెళితే ఇంకా ఎంత ఎక్కువ అవుతుందో, ఇప్పటికే ఆర్థికంగా ఇంత వెనుకబడిపోయాం కదా, మళ్ళీ ఇంకా ఈ కరోనాలో మునిగి తేలితే ఇంకా ఎంత వెనుకబడిపోతాం. చెప్పాలంటే కరోనా విషయంలో మన ఆంధ్ర రాష్ట్రం చాలా వరకు మెరుగైన సేవలు అందించింది. మెరుగుగానే మిగతా రాష్ట్రాలతోని మిగతా దేశాలతోని పోల్చుకుంటే మన ఆంధ్ర రాష్ట్రంలో నమోదైనటువంటి కేసులు కానీ లేకుంటే రికవరీ కానీ అన్నీ కూడాను ప్రజలు హర్షించే విధంగానే ఉన్నాయండి. అయితే ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఆ కరోనా అనేది స్ట్రక్చర్ మారింది, వేరే విధంగా మళ్ళీ వస్తుంది అని చెప్పేసి మరి చాలామంది ఈ హెల్త్కి సంబంధించినటువంటి సైంటిస్టులు అందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలక్షన్స్కి వెళ్ళటం కరెక్ట్ కాదు అనేటట్లు స్టార్టింగ్ టైంలోనే వద్దు అని చెప్పేసి వీళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు స్టార్టింగ్ అసలు మనకు కరోనా అప్పుడు ఇంకా ఎక్కడ లండన్ అమెరికా 10 కేసులు ఉన్న తరుణంలో వద్దన్నారు. 10 కేసులు 5 కేసులు పక్క రాష్ట్రంలో పెడుతున్నారు అని అంటే వాళ్ళ తాలూకా పాలసీ మేటర్ని బట్టి వాళ్ళు వెళుతున్నారేమో. మరి లేకుంటే ప్రజల తరపున అడుగుతున్నా, ప్రజల భావన నేను చెప్తున్నాను అనమాట. పక్క రాష్ట్రంలో పెడుతున్నారు ఎన్నికలు, ఇక్కడ ఎందుకు జరపట్లేదు అన్నటువంటి భావన ప్రజల్లో ఉంది. ఇప్పుడు నేరుగా ఒక సామాన్యుడు తనకున్న సమస్యని తను ఓటేసి గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా అడగలేని పరిస్థితి రోజు ఉంది. ఎందుకంటే వాళ్ళు తర్జన భర్జనలో వారు ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్తే డైరెక్ట్గా న్యాయం జరగదు, మళ్ళీ పిఎల్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. అదే మధ్యలో ఒక కార్పొరేటర్ ఎవరైనా ఉన్నారు, ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళొచ్చు. సరే, ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ వచ్చింది కాబట్టి కొంతవరకు బాగా మెరుగ్గా ఉందని చెప్పుకోవచ్చు. కానీ పూర్తి స్థాయిలో
ఒక నాయకుడు అనుకో, నాయకుడి దగ్గరికి ఓటేసి గెలిపించుకున్న నాయకుడి దగ్గరికి వెళ్ళే అవకాశం ఇప్పుడు ప్రజలకి అరకొరగా దొరుకుతుందని భావించవచ్చు. మా నాయకులు ఏమనుకుంటున్నారంటే, ఒకటి అరా కేసులు ఉండేటప్పుడు ఎలక్షన్స్కి వెళ్తాము అని చెప్పేసి అంటే అర్ధాంతరంగా ఎలక్షన్స్ ఆపేశారు. ఆపేసి జీవోలు పేరు చెప్పి వెనకతలు మరి ఎటువంటి సినిమా జరిగిందో తెలియదు కానీ మొత్తంగా ఆపేసి ఎలక్షన్స్ అసలు లేకోకుండా చేశారు. ఇప్పుడు కేసులు విపరీతంగా ఉన్న తరుణంలో ఎక్కడ చూసినా కేసెస్ ఉన్నాయి, ఎక్కడ చూసినా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే తరుణంలో కరోనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మళ్ళీ ఇది కొత్త రకంగా వస్తుంది అనే తరుణంలో మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తున్నాం అంటున్నారు. సో ఆంధ్ర రాష్ట్ర పరంగా మనము కొంచెం టైం తీసుకొని ఈ కేసులన్నీ సద్దుమణిగిన తర్వాతను, అంటే ఐ మీన్ ఈ కరోనా అనేది కొంచెం తగ్గిన తర్వాతను మరి ఎలక్షన్స్కి వెళ్ళాలి అనుకుంటున్నారు. కానీ మీరన్నట్లుగా కార్పొరేటర్ ఉంటేనే ప్రజల సమస్యలు తీరుతాయి అనేది గతంలో. ఇప్పుడు కార్పొరేటర్ ఉన్నా లేకపోయినా కూడా సచివాలయం ద్వారా ప్రతి ఒక్కరి సమస్య కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. ప్రభుత్వానికి అవసరమైనటువంటి ప్రజలకు అవసరమైనటువంటి ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలకు అవసరమైనటువంటి నిధులు అన్నీ కూడాను ప్రతి ఒక్కరికి అందుతున్నాయండి. మరి ఎవరో ఒకరు ఇద్దరు, ఇప్పుడు నలుగురు, ఒక తల్లికి 5 పిల్లలు ఉన్నారు అనుకుందాం, నలుగురికి ఒకే రకంగా 5 ఒకే రకంగా జరగటం అనేది సమంజసం సహజమైతే కాదు కదా. సో మరి కొంతమందికి ఏమైనా అందకుండా ఉండుంటే గనక మరి ఇప్పుడు ఈ మిగతా టైంలో అందిస్తారండి. ఎందుకంటే ఎలక్షన్స్ అనేది కంపల్సరీ పెడతారు, పెట్టుకోకుండా ఉండరు. కానీ ఈ కరోనా అనేది కొంచెం సర్దిమణిగిన తర్వాత పెట్టే ఉద్దేశం అయితే మా ప్రభుత్వంకి ఉందండి. నెక్స్ట్ ప్రజల్లో ప్రతి ఒక్క అవసరాన్ని కూడాను మేము తీర్చుతున్నాము అనే సాటిస్ఫాక్షన్ అయితే మా ప్రభుత్వానికి కానీ మా పార్టీకి కానీ ఉందనే నేను చెప్పాలి. బాలాజీ గారు మీరు ఏమంటారు? ఈ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అయితే కనుక రేపు ఎల్లుండి కొంచెం తాత్సారం జరుగుతూనే ఉంది. ఇటు జీవీఎంసీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎప్పుడో చూసాం మనం, మేయర్ పోస్ట్ ఆ కుర్చీ బూజుబట్టే ఉంది. ఇంకా మేడం గారు చెప్పిన మాటకి నేను ఏకీభవిస్తాను. కాకపోతే ఒక చోట 2 చోట్ల 10 చోట్ల కరోనా వచ్చినందుకే ఊర్లు ఆపేశారు, గేట్లు పెట్టేసి ప్రజలే చేశారు, పోలీసులు కూడా మొత్తం అంతా వచ్చి ఇంకా బంద్ చేసేసారు. సరే, కానీ ఈరోజు కరోనా అక్కడక్కడ ఉందంటున్నారు, చాలా చోట్ల ఉందన్నారు. కానీ చాలా చోట్ల ఉన్న ప్రజలు విరివిరిగా చాలా అంతా ఫ్రీగా తిరుగుతుంది, నార్మల్ పొజిషన్కి వచ్చేసింది. ఈరోజు దుబాక్లో మన ఎలక్షన్ అయింది, చాలా చక్కగానే అయింది. ఇప్పుడు అమెరికాలో ఎలక్షన్ అయింది, అది కూడా చాలా చక్కగా అయింది. తెలుగు రాష్ట్రం తెలంగాణలో కూడా అవబోతుంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టడం వల్ల పెద్ద ఇదేం కాదు. ఇప్పుడు గతంలో ఒక కేసు ఉన్నందుకు మొత్తం సిటీలో ఈ చుట్టుపక్కల మొత్తం అంత సరౌండర్ మొత్తం ఆపేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ప్రజలందరూ కూడా మెచ్యూర్ అయ్యారు. అంటే దీని విషయంలోనే శానిటైజర్ వాడడంలో కానీ, దూరం పాటించడంలో కానీ, మాస్కులు పెట్టుకొని ఉండడంలో కానీ మెచ్యూర్ అయ్యారు. దాని ప్రకారం చూసుకున్నా సరే ఈ టైంలో ఎలక్షన్ పెట్టడం కూడా మంచిదే. ఎందుకంటే చిన్న స్థాయి వాళ్ళకి అందరికీ కూడా సచివాలయం సామాన్యుడు అంటే నాలాంటి వాళ్ళందరికీ కూడా చాలా అందుబాటులో ఉండే నాయకులందరూ కూడా ఉంటారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే ఇంచుమించు చాలా మంది 14 కార్పొరేటర్ ఉంటారు, వాళ్ళ అనుబంధ టీం ఉంటుంది. వాళ్ళందరినీ కలిసిన తర్వాత సామాన్య ప్రజలకు యొక్క సమస్యలు తెలుసుకోవాలి. అదే ఈ 14 మంది కార్పొరేటర్ అభ్యర్థులు వాళ్ళు గెలిచి ఓటములు ఏదైనా జరిగినా ఎవరైతే గెలుస్తారో వాళ్ళ అభ్యర్థుల దగ్గరికి వెళ్ళడం చాలా సులువుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మా వీధిలో ఉంటారు. ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా కార్పొరేటర్ అనేది మా కార్పొరేటర్ పక్కనే ఉన్నారు. అదే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే వీళ్ళందరినీ దాటుకొని వెళ్ళేసరికి ఆయనకున్న సమయం ఆయనకుంటుంది, ఆయనకున్న ప్రెజర్ ఆయనకుంటుంది. అటువంటిది కాకుండా ఇప్పుడు ఎలక్షన్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు చూడండి, హైకోర్టు కూడా ఎలక్షన్కి మొత్తం అందరికీ మాటల యుద్ధం లేఖల యుద్ధం కూడా జరుగుతుంది. ఇవన్నీ వేస్ట్ కదా, ఇప్పుడు ఈ టైంలో వేస్ట్ కదా. ఎందుకు మాటల యుద్ధం లేఖల యుద్ధం చేసుకుంటే అక్కడ నలిగిపోయినాడు పేదవాడు సామాన్యుడు. ఇప్పుడు కావాల్సిన ప్రభుత్వం అన్ని చేస్తుంది, వాలంటీర్ వ్యవస్థను పెట్టి సచివాలయాన్ని పెట్టి అన్ని చేస్తుంది. నిజంగా చెప్తాను, దానికి 100% నేను ఒప్పుకుంటాను. కాకపోతే ఏంటంటే ఇంకా సామాన్యుడికి ఇంకా అందుబాటులో ఎవరు ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయం వ్యవస్థ కానీ ఇంకా వేరంగా పురోగతి చెందాలి, ఇంకా మంచి ఎక్కువ జరగాలనుకుంటే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ ఎంత వేరంగా పెడితే అంత మంచిది. అంతే తప్ప ఇలా యుద్ధాలు, లేఖల యుద్ధాలు, మాటల యుద్ధాలు, కోర్టుల యుద్ధాలు చేసుకోవడం కంటే ప్రజల కోసం ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించి మొత్తం సరైన నిర్ణయం తీసుకొని సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకొని ఈ యొక్క ఎలక్షన్ కూడా ముందుకు నడపడం జరిగితే అటు కార్పొరేట్ అభ్యర్థులు చాలా మంది కోవిడ్కి చాలా కష్టపడి ఉన్నారు, వాళ్ళు కూడా అలాగే చాలా మంది కార్యకర్తలు కూడా చాలా మంది ఈ కార్పొరేట్ అభ్యర్థుల్ని ముందుకు తోసుకెళ్తూ తిరుగుతూనే ఉన్నారు. ఎందుకంటే ఒక నాయకుడు వస్తే మా తలరాతలు మారుతాయి. అక్కడ మా నాయకుడు ఉన్నాడు, ఇక్కడ మా నాయకుడు ఉన్నాడు, ఇక్కడ ఈ నాయకుడు కూడా మాకు ఉంటే మా తలరాత కింద స్థాయిలో ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, నేను కింద స్థాయి నాయకుడిని. నన్ను చూసి ఆయనకి నేనేం తెలుస్తాను? ఆయన చుట్టుపక్కల ఇలా చెయ్యటే అందులో నేను ఒక్కడు ఉంటాను, మా ఎమ్మెల్యే ఇలా చెయ్యడితే ఆయనలో నేను ఒక్కడు ఉంటాను, అదే మా కార్పొరేటర్ చెయ్యడితే నేను పక్కనే ఉంటాను. అటువంటి ఇది ఉంటుంది అనమాట సామాన్యుడికి. అంటే ఈ సచివాలయం వ్యవస్థ ఇంకా దగ్గర అనమాట, ప్రజలకు ఇంకా దగ్గర అయ్యి ఇంకా మమేకమయ్యే అవకాశం ఎప్పుడు కలుగుతుందంటే స్థానిక ఎలక్షన్స్ ఎప్పుడైతే అవుతాయో అప్పుడు మాత్రం జరుగుతుంది.
రైట్ మేడం, చూసాం మన పేదవాడి ఆవేదన కూడా చాలా వరకు ఉంటుంది. ఆవేదనను వ్యక్తం చేసుకుని ఆవేదనని చూపించాలి, అవతల ఆ సమస్యను పరిష్కరించుకోవాలి అనుకుంటే కనుక డైరెక్ట్గా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం అంటే చాలా కష్టతరమైన విషయం. ఏది ఎమ్మెల్యే వెళ్ళడం అంటే కొంచెం కష్టతరమైన విషయం. ఈ విషయ దృష్ట్యా చూసుకుంటే కనుక ప్రజల అభ్యున్నతి మేరకు మాత్రం ఎన్నికల నిర్వహణ అయితేనే మంచిదని చెప్పి ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి. ఎక్కడ కూడా వ్యతిరేకత అయితే కనుక ఎన్నికల నిర్వహణ అయితే రావట్లేదు. ఏమంటారు? అంటే మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళటమో లేకుంటే సీఎం గారి దగ్గరికి వెళ్ళటమో సమంజసం కాదు, అవకాశం లేదు అనేది అయితే కరెక్టేనండి. ఎందుకంటే 10 మందిలో ఒకరుగా ఉండే కంటే ప్రతి ఒక్కరు కూడాను నాయకుడు గుర్తించే విధంగా, అంటే ప్రతి ఒక్క మనిషిని నాయకుడు గుర్తించే విధమైనటువంటి నాయకత్వం కావాలి అని చెప్పేసి బాలాజీ గారు అంటున్నారు. అది వాస్తవమండి. కాకపోతే గాంధీ గారు కలగన్నటువంటి గ్రామ స్వరాజ్యం అని చెప్పేసి మనకి ఈ రోజు మనకు అది అందుబాటులోకి వచ్చింది. మనకు అందుబాటులో వచ్చి 50 ఇళ్లకి ఎవరు ఈ సచివాలయ సిబ్బంది అనేది 50 ఇళ్లకి ఒకరు వస్తున్నారు. వచ్చి వీళ్ళు చేసే విధానం అయితే కొంతవరకు బాగానే ఉంది అని చెప్పేసి బాలాజీ గారు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ కూడాను మనమేమి ఆంధ్ర రాష్ట్రం ఏమి ఎలక్షన్స్కి ఎగెనిస్ట్గా అయితే ప్రభుత్వం లేదండి. కాకపోతే ఏంటంటే ఒక 3 months 4 months 5 months ఈ కేసులు తగ్గినప్పుడు అది నేను అనుకోవట్లేదండి. ట్రాన్స్ఫర్ అయిపోతే ఇంకొక ఎలక్షన్ కమిషనర్ వస్తారు, ఆయన కూడాను మేము చెప్పినట్లే వింటారు అనేసి అనుకోవడానికి మా ప్రభుత్వం అయితే అలా అనుకోవట్లేదండి. ఒకటి ఎవరు వచ్చినా కానీ చేయాల్సింది టైం ఉంది, చేద్దాము. మీరు అన్నట్టుగా ఒక కేసు అర కేసు ఉండేటప్పుడు భయభ్రాంతులను చేశారు. ఇప్పుడు చాలా వరకు 10 కేసులు 5 కేసులు ఉన్నా కూడాను కలిసి తిరుగుతున్నారు అంటున్నారు. అయితే ఏంటంటే స్టార్టింగ్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చేపల దుకాణం వైపు వెళ్ళండి, మీరు వెళ్తే ఫస్ట్ స్టార్టింగ్ చేపల వాసన వచ్చినట్లుగాను కంపు వచ్చినట్లుగాను అనిపిస్తుంది. కానీ అక్కడ ఒక 10 నిమిషాలు ఉన్న తర్వాతను అది మన బాడీకి అలవాటు అయిపోతుంది. ఈ రోజు కరోనా కూడాను అప్పుడు 1-2 కేసులు వచ్చినప్పుడు ఎప్పుడైతే ఈ ప్రపంచ దేశాలు భయపెట్టే విధానాన్ని బట్టి మనం అందరము భయపడ్డాం. ప్రతి ఒక్కరం బయటికి రావాలంటేనే భయపడ్డాం. అయితే ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాము. మరి కొంచెం కంట్రోల్ అయిన తర్వాత ఎలక్షన్స్కి వెళ్దాము అనే దృక్పథంతో మా సీఎం గారు ఉన్నారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. స్థానికంగా కూడా మా నాయకులందరూ కూడా అదే విధంగా అనుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఎలక్షన్స్ అనేది ఇప్పుడు ఈ 3-4 monthsలోనే అవ్వాలంటే ఇప్పుడు అందులో వింటర్ చలికాలంలోనే ఎక్కువగా కేసెస్ ప్రబలుతాయి. ఇలాంటప్పుడు కొంచెం కేర్ తీసుకొని ఒక 2-3 months ఆగిన తర్వాత సమ్మర్ ఎంటర్ అయిన తర్వాత ఎలక్షన్స్కి వెళ్దాము అనే ఆలోచనలో ఉంటారు. ఎలక్షన్స్ అయితే అవ్వలేదు, కానీ ఆల్రెడీ ప్రతి స్ట్రీట్కి ఎలక్షన్స్ అయితే ఒకటే కార్పొరేటర్ ఉంటాడు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ అవ్వకపోవటం వలన 2 పార్టీల కార్పొరేటర్స్ కూడా పోటీలు పడి సేవలు అందిస్తున్నారు. సో ఆ విధంగా ప్రతి ఒక్క ప్రజలు ప్లస్ అనే నా ఉద్దేశం. నేను చూస్తున్నాను కదా, ఇప్పుడు ప్రతి వార్డులో నేను పాదయాత్రకు వెళ్ళున్నాను. ప్రతి వార్డులో కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అక్కడ అసలు పార్టీలకు అతీతంగా వస్తున్నారు. మీరు ఎందుకంటే ఓటర్స్ అనేది ఎవరు మనసులో ఏముందో తెలియదు, కానీ ప్రతి ఒక్కరూ వచ్చి పువ్వులు చల్లి ఎంతో హారతలు ఇచ్చి ఎంతో సంతోషంగా. నేనైతే గతంలో టీడీపీలో దాదాపు 25-30 ఏళ్ళు పనిచేశాను, మీ అందరికీ తెలుసు. కానీ స్ట్రీట్లోకి వెళ్ళినాక ఎక్కడ చూసినా ఏదో రకమైన గొడవలు ఉండేవి. ఇప్పుడైతే నేను అనుకోవటం ఏంటంటే ఇది మా ప్రభుత్వం వచ్చినందువలన లేకుంటే ప్రజలందరూ ఇదిగా ఉన్నారని అనుకోవట్లేదు. మా ప్రభుత్వంలో ఏదైతే ఈ సచివాలయ వ్యవస్థ ఉండబట్టి ప్రతి ఒక్కరి సమస్య కూడాను ఈ సచివాలయ సిబ్బంది తీర్చుతున్నారు కాబట్టి ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ ఒక 5-6 నెలలు లేట్ అయినంత మాత్రాన వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే అందరూ ఇటు టీడీపీ కార్పొరేటర్ అనే వ్యక్తి అభ్యర్థి, అలాగే వైసీపీ అభ్యర్థి పోటీలు పడి కాయగూరలు అవనివ్వండి లేకుంటే నిత్యావసరాలు అవనివ్వండి, ఏ విధమైన సమస్య ఉందని అమ్మ మేము చేస్తాము అని ముందుకెళ్ళి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్పొరేటరే ఉండి చేయాలి ఎలక్షన్స్ కంపల్సరీ అంటే మనకి చలికాలం తగ్గిన తర్వాత ఎలక్షన్స్కి వెళ్తారేమో బహుశా. ఇక లేఖల యుద్ధం అంటారా, పెద్దవాళ్ళ మధ్యలో ఏది కూడా ఒకరు చేస్తే సౌండ్ అయితే రాదు కదండి, ఒకరి వలన ఏది కూడాను అవదు. అది ఇరు వర్గాల వలన కూడా ఈ గొడవలు అనేది జరుగుతున్నాయి. మరి ఈ ఇరు వర్గాల మధ్య గొడవలు పెట్టే నాయకుడు మరి ఎవరైతే ఉన్నారనేది ప్రజలు గుర్తించాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈరోజు మా స్టూడియోకి వచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు మార్నింగ్ డిబేట్. మళ్ళీ రేపు మార్నింగ్ మరి ప్రధానమైన అంశాలతో మళ్ళీ మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.